ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 2 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించాను. వ్యాఖ్యాన అంశం యోధా గోత్రపు సింహం. వ్యాఖ్యాన అంశం యోధా గోత్రపు సింహం. వ్యాఖ్యానం: ఈ న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను రక్షించేవారు. ఆత్మీయంగా కాదు కానీ లోక సంబంధమైన శత్రువుల నుండి వారిని రక్షించారు. చిన్న రక్షకులు అని ఈ న్యాయాధిపతులను పిలవచ్చు. చిన్న రక్షకుల్లో గొప్ప రక్షకుడైన క్రీస్తు కనిపిస్తున్నాడు చూడండి. ఈ భావంతో న్యాయాధిపతుల గ్రంథాన్ని చదివినట్లయితే మనం గొప్ప మేలు పొంది ఆనందిస్తాం. కాలేబు యోధా గోత్రికుడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆయన తమ్ముని కొడుకు మొదటి న్యాయాధిపతి. ఒత్నీయేలు అంటే దేవుని సింహం అని అర్థం. సింహంలాగా శత్రువుల మీద పడి ఒత్నీయేలు గొప్ప విజయాన్ని పొంది ఇశ్రాయేలీయుల్ని విడిపించాడు. పేరును బట్టి, సందర్భాన్ని బట్టి ఒత్నీయేలు యోధా గోత్రపు సింహమైన క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. క్రీస్తుకు ప్రకటన గ్రంథంలో ఈ పేరు పెట్టబడింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంది: ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను అని. ఒత్నీయేలు కొద్దిగా గర్జించి తన జాతి వారిని రక్షించి వారికి 40 ఏండ్ల నెమ్మది వంటి విశ్రాంతిని దయచేశాడు. 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ విషయాన్ని చదువుతాం. క్రీస్తు యేసు సిలువలో గొప్పగా గర్జించి సర్వలోకానికి రక్షణ ద్వారం తెరిచి నిత్య విశ్రాంతిని నమ్మువారికి దయచేసేవాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మన ప్రభు అంటున్నాడు: నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు అని. క్రీస్తు ఇచ్చే ఈ గొప్ప విశ్రాంతి మీరందరూ పొందారా లేదా? ఇదే అనుకూలమైన సమయం. నేడే క్రీస్తును రక్షకుడుగా గైకొనండి. శుభములతో వందనాలు.